బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నటువంటి విధానం ఇది చాలా చర్చకు వస్తుంది. ఎందుకంటే సామాజిక వర్గ పరంగా ఒక డిస్కషన్ జరుగుతుంది. ఒక ఫిల్మ్ ఆర్టిస్ట్గా ఆయన పవన్ కళ్యాణ్ని విమర్శిస్తున్నటువంటి విధానం ఇది కూడా చర్చకు వస్తుంది. అసలు సినిమా ఇండస్ట్రీ రంగులు వేసుకునే వాళ్ళు ఎవరో కూడా రాజకీయానికి పనికిరారు అంటున్నారు. నిజమేనా? ఇంకా పెద్ద ఆయన అంత స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఖండించేటప్పుడు నా పదాలను కొంచెం జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందేమో. బట్ అది మాత్రం ఒక అవగాహన రాహిత్యంతో కూడుకున్నటువంటి స్టేట్మెంట్. సినిమా వాళ్ళు ఎవరో పనికిరానమాట. సినిమా వాళ్ళు సిటిజన్స్ కాదు, సినిమా వాళ్ళకి హక్కులు లేవా, సినిమా వాళ్ళకి ఏ అర్హతలు లేవు అని చెప్పేసి ఆయన పెద్ద ఆయన మాట మాట్లాడతారు. ఎనీ సిటిజన్ కెన్ పార్టిసిపేట్ ఇన్ పాలిటిక్స్ అని కదా. మరి ఆ సినిమా వాళ్ళు చూపించిన ప్రభావం మామూలుగా చూపించారు? ఎవరు కాదు, ఎవరు అంటే ఒక ఎంజీఆర్ ఒక ఎన్టీఆర్ మినహా మిగతా వాళ్ళు అందరూ వచ్చి జనం ముందర షో చేసి వెళ్ళిపోయారు, ఇంక్లూడింగ్ చిరంజీవి. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా సూట్ గారు రాజకీయాలుగా. ఆయన రాజకీయ నాయకుడే కాదు, ఆయన రాజకీయాల్లో హీరో. ఏంటంటే రాజకీయ నాయకులకు అనిచ్చే నిర్వచనం ఏంటంట? కొన్నాళ్ళు ఉద్యమం చేసి కొన్నాళ్ళ తర్వాత విరమించుకొని కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వచ్చి నేనున్నానని చెప్పేసి వచ్చి మాట్లాడటం ఉద్యమం ఏంటి? ఉద్యమాన్ని నడిపించి తీరదా? ఉద్యమ నాయకుడు అనేటువంటి వాడు ఎప్పుడు ఏ రెస్ట్ తీసుకోడు, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొని ముందుకు వెళ్తాడుగా. ఏమైపోయారు 5 సంవత్సరాల నుంచి? ఎక్కడున్నారు? మళ్ళీ ఇప్పుడు వచ్చేసేసి కాసేపు ఇటు వస్తానని కాసేపు అటని ఇటని చెప్పి ఊగిసలాడి చివరికి ఎట్టిపోయారు అనేటువంటి తెలిసిన విషయం అందరికీ. దట్ ఈస్ నాట్ రైట్. ఆయన పెద్ద ఆయన గురించి మాట్లాడేంత అది హోతం లేదు. అలాగే హరిరామజాగయ్య గారు కూడాను అన్ని షరతులు పెట్టి అంతా చేసేసి, ఆయన సినిమా వ్యక్తి, హరిరామజాగయ్య గారు ప్రముఖ నిర్మాత, ఆయన కూడా అన్ని షరతులు పెట్టేసేసి ఆయన కూడా ఒక నిరాశాపూరితమైన స్టేట్మెంట్స్ ఇచ్చేసి మళ్ళీ కొడుకుని తీసుకెళ్ళిపోయి వేరే పార్టీలో చేర్పించుకున్నప్పుడు ఆయన పెట్టిన కండిషన్స్ ఏంటి, ఆయన సాధించుకున్నది ఏమిటి, ఏ ప్రయోజనాన్ని ఆశించి ఆ నిర్ణయాలు తీసుకున్నారు? సరే, ఇవన్నీ మాట్లాడడానికి నేను ఐఎమ్ నాట్ ఏ పొలిటికల్ జర్నలిస్ట్ ఆర్ పొలిటికల్ అనలిస్ట్, అది వేరే విషయం. అట్లయితే సినిమా వాళ్ళకు పనికిరారు అనేటువంటి మాట అంటే ప్రతి ఒక్కళ్ళు ముఖ్యమంత్రి క్యాండిడేట్ అయినా అవరుగా సినిమా వాళ్ళు ఎంతమంది ఏ స్థాయికి వెళ్ళి ఉన్నారు? ఒక ఎంజీఆర్ని తీసుకున్నాం, ఒక జయలలితనే తీసుకుంటావు, ఒక ఎన్టీఆర్ గారిని తీసుకున్నాం, ఒక కరుణానిధిని తీసుకున్నా. ఈ రోజున తమిళనాడులో ఎంతోమంది పొలిటికల్ లీడర్స్ మంచి పొజిషన్లో ఉన్నారు. విజయకాంత్ చనిపోయిన విజయకాంత్ కూడాను యాజ్ ఆల్సో షోన్ వండర్ఫుల్ ఇది కదా అక్కడ. అలాగే ఇటు చూసుకుంటే నార్త్లో చూసుకున్నట్టు హేమమాలిని దగ్గర నుంచి కానీ వినోద్ ఖన్నా కానీ మన శత్రుఘ్న సిన్హా కానీ దే హ్యావ్ దేర్ ఓన్ పొలిటికల్ ఇది ఉంది కదా వాళ్ళకి. అంటే ప్రతి ఒక్కడు ముఖ్యమంత్రి క్యాండిడేట్ కాలేడు ఈ రోజున. మరి దీంట్లో మనంత ప్రముఖంగా చెప్పుకునే రోజా కానీ సినిమా నుంచి పలికి రాకుండా ఆ స్థాయిలో ఉంది, మంత్రి పదవిని అలంకరించారు ఆవిడ. ఆ మాటకు రియాక్ట్ అవ్వాల్సింది వాళ్ళు, సినిమా వాళ్ళు పనికిరారనే మాటకి. అసలు సినిమా వాళ్ళు ఎవరు రియాక్ట్ కాలేదు కదా. ముద్రగడ పద్మనాభం గారు అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇండస్ట్రీలో ప్లస్ పొలిటికల్గా కూడా మైలేజ్ ఉన్నటువంటి అసోసియేట్ అయి ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సినిమా వాళ్ళు పనికిరారు సందర్భం వస్తే మాట్లాడతారు, కనీసం ఖండించిన కూడా ఖండించారు. సందర్భం వస్తే మాట్లాడతారు. పవన్ కళ్యాణే మాట్లాడాలి. మరి దానికి పనికిరారని చెప్తున్న దానికి పవన్ కళ్యాణ్ గారు దాన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. మరి ఖండిస్తారో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ అది మాత్రం ఇది పిచ్చి స్టేట్మెంట్. ఇంకొకసారి ఆ మాట ఎవరు మాట్లాడినా సరే ఇట్స్ నాట్ టు బి యాక్సెప్టెడ్. సినిమా వాళ్ళు రాజకీయాలకు పనికిరారు. మీరు పనికొస్తారా? రాజకీయాలు ఎన్ని లక్షల వేల మంది రాజకీయాల్లో ఉంటే, వేల మంది లక్షల మంది రాజకీయాల్లో తిరుగుతుంటే ఎంతమంది మంత్రులు అవుతున్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంతమంది ఎంపీలు అవుతున్నారు? ఉన్న ప్రతి కార్యకర్త రాజకీయాలకు పనికిరాడని వెళ్ళిపోతాడా? అక్కడ వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉన్న వాళ్ళే 294 సీట్లు మొన్నటిదాకా ఉండే, లేకపోతే ఇప్పుడు 175 సీట్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్నాయి, 117 సీట్లు ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో ఉన్నాయి. ఆ 117 మంది అయినా రాజకీయం అంటే కాదు కదా. అట్లాగే సినిమా వాళ్ళంటే సినిమా వాళ్ళలో ముఖ్యమంత్రులు అయిన వాళ్ళే సినిమా వల్ల కాదు కదా. మిగతా చాలామంది రాజకీయాల్లో ఉన్నారు కదా, మంత్రి పదవులు అలంకరించుకుని ఉన్నారు కదా. కాబట్టి అది అవగాహన రాహిత్యంతో కూడుకున్నటువంటి స్టేట్మెంట్ అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే రియాక్ట్ అవ్వాలా ఇలాంటి స్టేట్మెంట్స్కి? పవన్ కళ్యాణ్ గారే రియాక్ట్ అవుతారా? అవ్వాలి. మా సినిమా వాళ్ళు కూడా కళ్యాణ్ గారు కాపుల గురించి సమస్య వస్తే పవన్ కళ్యాణ్ గారే రియాక్ట్ అవ్వాలి, సినిమా వాళ్ళ గురించి కామెంట్స్ వస్తే పవన్ కళ్యాణ్ గారే రియాక్ట్ అవ్వాలి. ఇండస్ట్రీలో ఉండి రకరకాల రాజకీయ చద్దర్ల కింద వాళ్ళు దాక్కున్నటువంటి నాయకులు ఎవరు కూడా మాట్లాడరా? మా సినిమా వాళ్ళకి కొంచెం మొహమాటం ఎక్కువను, కొంత ధైర్యం లేని తనమో పిరికితనమో నాకైతే అర్థం కాదు. కానీ ఇట్లాంటి స్టేట్మెంట్ వచ్చినప్పుడు లాగిపెట్టి మొహాన కొట్టినట్టుగా మాట్లాడగలగాలి. నువ్వెవడు ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి అని. అలా మాట్లాడేది దమ్ము లేకపోవటం లేకపోతే ఏమి లేకపోవటం నాకైతే తెలియదు. మాట్లాడాలి నిజంగా. ప్రతి సినిమా వాడు మాట్లాడాలి. ప్రతి సినిమా వాడు ఒక పౌరుడే. నువ్వెవడు ఆ మాట స్టేట్మెంట్ ఇవ్వడానికి అని రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు రాజకీయాల్లో అందరికీ ఎలాంటి అర్హతలు ఉంటాయో వాళ్ళకి ఖచ్చితంగా అవే అర్హతలు అవే హక్కులు ఉంటాయని ప్రభు గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.